ఓం శ్రీ దేవి భాగవతం 5వ స్కందము 32వ అధ్యాయం. సురధ సమాధుల కథ. మునీంద్ర, చండికాదేవి మహిమ చక్కగా వర్ణించావు. దేవి చరిత్రలు 3 మననం చేసి ఆమెను ఎవరారాధించారు, పూర్వం ప్రసన్నురాలై ఎవరికి ఆమె వరాలిచ్చిందో అనుగ్రహించి కృపానిధివి నువ్వు. దేవిని ఎలా పూజించాలో కూడా సెలవయ్యి, హోమ విధిని వినిపించు అన్నాడు జనమేజయుడు. మంచి ప్రశ్నే వేశావు నాయన అంటూ అందుకున్నాడు వ్యాసుడు. పూర్వం స్వారోచిష మన్వంతరంలో సురధుడని ఒక రాజుండేవాడు. ఉదారథుడు అతడు. సత్యవాది, కర్మవరుడు, బ్రాహ్మణ భక్తుడు, గురుభక్తి రతుడు, స్వభావ్యాగమన రతుడు, దానశీలుడు, అవిరోధి, ధనుర్వేద పారగుడు, సుపరిపాలకుడు, ప్రజల్ని బిడ్డల్లా చూసేవాడు. అయితే కొండల్లో ఉండే మ్లేచ్చులు కొందరు అతని మీద పగబట్టారు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు, పెద్ద చతురంగ సేనతో అతడి మీద ముట్టడి చేశారు. కోల రాజ్యం కొల్లగొట్టి భూమండలమంతా ఏలుకోవాలని వాళ్ళ సంకల్పం. సురధుడును తన సైన్యాలతో సిద్ధపడ్డాడు. మేత్ససేనని ఎదిరించాడు. హోరాహోరీ జరిగింది పోరాటం. మేచ్చులంటే సురధుడి సేన అధికమైన అదృష్టం కలిసి రాక ఓడిపోయాడతడు. మేచ్చులు జయించారు. రాజధాని లోపలికి పారిపోయాడు సురధుడు. కోటలో తలదాచుకున్నాడు. అతడి దగ్గర ఉండే ముఖ్యులు శత్రుపక్షంలో చేరిపోయారు. అయితే రాజనీతి తెలిసిన బుద్ధిమంతుడతడు. అందుకని ఆలోచించాడు, యుద్ధానికి సమయం కాదిది. అగర్తా ప్రాకారము కలిగిన బలమైన దుర్గం ఆశ్రయించి అదును వచ్చేదాకా ప్రతీక్షించడమే మంచిదా? ఏమంటే నా మంత్రులు పగవాళ్లతో చేరిపోయారు. వాళ్లతో ఆలోచించి కూడా లాభం లేదు. ఇప్పుడు లంచాలు తిని ఈ పాపాత్ములు పగవాళ్లతో లాలూచి అయ్యి నన్ను పట్టిస్తారు. ఏం దారి? దురాశ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. దురాశాపరుడు తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, బ్రాహ్మల్ని కూడా ద్వేషిస్తాడు. అంచేత దురాశాపరుల్ని ఎన్నడూ నమ్మకూడదు. ఇలా ఆలోచించి ఒక్కడే రెండో కంటి వాడికి తెలియకుండా గుర్రమెక్కి పట్నం నుంచి బయలుదేరి బయటికి వచ్చేశాడు. విచారంగా బయటకొచ్చి అడవిదారి పట్టాడు. ఒక కీకారణ్యంలో ప్రవేశించాడు. ఎట్టు వెళ్ళడము అంటూ ఆలోచించాడు. అక్కడి నుంచి 3 యోజనాల దూరంలో సుమేధముని ఆశ్రమం ఉందని తెలుసుకున్నాడు. తిన్నగా అక్కడికి బయలుదేరాడు. రకరకాల చెట్లతో రమ్యంగా ఉంది సుమేధుని ఆశ్రమం. ఆశ్రమం పక్క నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంది. క్రూర జంతువులు ఆశ్రమంలో గంగిగోవుల్లా మసులుకుంటున్నాయి. కోకిలలు మొదలైన పక్షులు కిలకిల గానం చేస్తున్నాయి. ముని శిష్యులు వేదాధ్యయనం చేస్తున్నారు. నీ వారధాన్యాలతో పక్క పొలాలు కలకల్లాడుతున్నాయి. చెట్లన్నీ పళ్లతోనూ పూలతోనూ వంగిపోతున్నాయి. హోమధూమం గుప్పుమంటూ ఉంది కమ్మగా. స్వర్గం కంటే గొప్పగా ఉంది ఆశ్రమం. అంతా చూసి ఆనందించాడు సురధుడు. నిర్భయంగా అక్కడే ఉండాలని నిశ్చయించాడు. గుర్రం ఒక చెట్టుకి కట్టేసి వినయభావంతో ఆశ్రమం లోపలికి ప్రవేశించాడు. అతడు వెళ్ళే సమయానికి సుమేధముని ఒక సాలవృక్షం కింద కూర్చున్నాడు. పరమ శాంతంగా ఉన్నాడతడు. తపస్సుతో శరీరం కృషించి ఉంది. స్వభావం సరళంగా ఉంది. వేదశాస్త్రాలు శిష్యులకి బోధిస్తున్నాడతడు. క్రోధం, లోభం ఇవేవీ లేవతడిలో. సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలున్నూ లేవు. ఎవరితోనూ ఈసు లేదతడికి. సత్యాన్వేషణ తత్పరుడు, సత్యవాది, శమసంయతుడు. కన్నీళ్లతో ముని ముందు సాగిలపడ్డాడు సురధుడు. శుభం కలగాలి నీకు, లే అన్నాడు సుమేధముని ఆదరంగా. అతడి ఆదేశం ప్రకారం ఆసనం తెచ్చివేశాడు ఒక శిష్యుడు. ముని అనుమతితో ఆసనం మీద కూర్చున్నాడు సురధుడు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు ముని. ఎవరు నాయనా నువ్వు? నెమ్మదిగా అడిగాదట. ఎక్కడి నుంచి వస్తున్నావు? విచారంగా కనిపిస్తున్నావు. ఎందుకని? ఏమిటి నీ అభిలాష? ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? దాచకు, అంతా వివరంగా చెప్పు. నీ కోరిక అసాధ్యమైందే అవుగాక సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తాను. మునీంద్ర, వినయంగా విన్నవించాడు రాజు. సురధుడంటారు నన్ను. శత్రువులు నన్ను ఓడించారు. రాజ్యము, ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు వదులుకొని నీ శరణు వేడుతున్నాను. నీ ఆదేశం అనుసరిస్తాను.
నువ్వు తప్ప మరో దిక్కు లేదు నాకు. శరణాగత వత్సలుడివి నువ్వు, అనుగ్రహించు. శత్రు భయం అధికంగా ఉంది నాకు. భయపడకు, అభయమిస్తూ అన్నాడు ముని. నిశ్చింతంగా ఇక్కడ నివసించు. నా తపోబలం వల్ల నీ శత్రువు ఎవడూ ఇక్కడ అడుగు పెట్టలేడు. నువ్వు రాజువి, అయినా ఇక్కడ ఏ విధమైన హింస చెయ్యకూడదు. ఇక్కడే వనవాసుల్లాగే నీ వారాన్నము పండ్లు దుంపలు తిని తృప్తిపడాలి. చిత్తం అన్నాడు సురథుడు. పండ్లు దుంపలతో తృప్తి పడుతూ సుమేధాశ్రమంలో నిర్భయంగా నివసించాడతడు. ఒకనాడు ఒక చెట్టు నీడ కూర్చుని తన రాజ్య విషయము, ఇంటి విషయము, ఇల్లాలి విషయము ఆలోచించడం మొదలుపెట్టాడు. పాపాత్ములు మ్లేచ్చులు నా రాజ్యం లాక్కున్నారు. నా ప్రజల్ని అష్టకష్టాలు పెడుతూ ఉంటారు. తిండి తిప్పలు లేక నా గుర్రాలు అవి ఎలా ఉన్నాయో, బక్క చిక్కి ఎంత కష్టపడుతున్నాయో అవి. కన్న బిడ్డల్లా పోషించిన నా సేవకులు శత్రువుల చేతి చిక్కిపోయారు. ఎంత దుఃఖపడుతున్నారో పాపం దుర్మార్గులు. నా ధనం దోచుకున్నారు. అదంతా కళ్ళు కింద, వేశ్యల కింద ఖర్చు పెట్టేసి ఉంటారు. నా ఖజానాలో చిల్లుగవ్వైనా మిగిలించి ఉండరు. పాత్రదానం వాళ్ళ ఇంటా వంట లేదు. మంత్రులున్న వాళ్ళకి తాళం వేస్తారు. సురథులు ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఒక కోమటి అక్కడికి వచ్చాడు. బండిడి దుఃఖంతో ఉన్నట్లున్నాడు అతడు. అతన్ని ఒక పక్క కూర్చోమని అడిగాడు సురథుడు. ఎవరయ్యా నువ్వు? ఈ అడవికి ఎక్కడి నుంచి వచ్చావు? ఇలా దీనంగా ఉన్నావేమి? నీ దుఃఖానికి కారణమేమి? 7 మాటలు మాట్లాడితే మైత్రి కుదురుతుందంటారు పెద్దలు. మన స్నేహితులమే అని భావించి నిజం చెప్పు. సురథుడి మాటలు విని సాధు సాంగత్యం లభించిందని భావించాడు కోమటి. చెట్టు నీడ అతడి పక్క చతికిలి పడ్డాడు. నేస్తం అంటూ సంబోధించి తన కథను మొదలుపెట్టాడు. నేను వైశ్యుణ్ణి, సమాధి అంటారు నన్ను. ఎంతో ధనముండేది నా దగ్గర. ధర్మమన్నా సత్యమన్నా ప్రాణం పెడతాను. ఇతరుల తప్పులు కనబడవు నా కంటికి. ధనలోభంతో నా భార్యాబిడ్డలు ఇంటి నుంచి తరిమివేశారు నన్ను. లోభినని నన్ను దూషించారు. మాయా మమత మానేసి నా మీద విరుచుకుపడ్డారు. ఏం చెయ్యను? ఇలా అడవి పాలయ్యాను. అయితే నేస్తం, నువ్వెవరో చెప్పావు కావు. మహారాజులా కనిపిస్తున్నావు. ఎవరు నువ్వు? అవును, మహారాజునే నేను అన్నాడు సురథుడు. సురథుడు అంటారు నన్ను. దోపిడీదారులు దోచుకున్నారు నన్ను. మంత్రులు మోసగించారు. అదృష్టం వల్ల స్నేహితుడివి దొరికావు. మన ఇద్దరం సుఖంగా కాలక్షేమం చేద్దాం. ఇక్కడ విచారించకు. మహారాజా, విచారపడుతూ అన్నాడు సమాధి. నన్ను తెరమవేసిన మా వాళ్ళంటే జాలిగానే ఉంది నాకు. మరో ఆధారమేమీ లేదు వాళ్ళకి. నేను వచ్చేశాక వాళ్ళు విచారిస్తూనే ఉంటారు నా కోసం. ఎటు పోయాడో అనే బెంబేలు పడతారు. నా భార్య ఒంట్లో ఎలా ఉందో, పిల్లల చదువు సంధ్యలు ఎలా సాగుతున్నాయో తలచుకుంటే కడుపు దేవేస్తోంది. మళ్ళీ ఆలబిడ్డల మొహం ఎప్పుడు చూస్తానో. వెర్రివాడిలా ఉన్నావు అన్నాడు సురథుడు. నిన్ను ఇంటి నుండి తరిమివేసిన దుర్మార్గుల మొహం చూసి ఏం నొల్లుకుంటావు? కీడు చేసే బంధువు కంటే హితకారి శత్రువు గొప్పవాడు. విచారం విడిచిపెట్టు. నాతో కలిసి ఆనందం అనుభవించు. ఎంత చెప్పినా మనసు కుదుట పడకుండా ఉంది అన్నాడు సమాధి. కడుపు దేవేస్తూ ఉంది. ఎంత చెడ్డవాళ్ళైనా నా ఆలు నా బిడ్డలు కదా. వాళ్ళనెలా మరిచిపోగలను? నిజమే, నన్ను నా ఇంటి చింత, రాజ్యం చింత వదలడం లేదు. కనుక రా, మన ఇద్దరం సుమేధ మహాముని దగ్గరికి వెళదాం. పరమ శాంతమూర్తి అతడు. మన దుఃఖ రోగానికి మందుచి ఉపాయం సెలవిస్తాడు అన్నాడు సురథుడు. ఇద్దరూ కలిసి సుమేధముని దగ్గరికి వెళ్ళారు. ప్రమాణం చేశారు. ముని దగ్గర ఎంతో శాంతి కలిగింది వాళ్ళకి. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 32వ అధ్యాయము. 33వ అధ్యాయము సురథ సమాధుల కథ. మునీంద్ర, సుమేధుడితో అన్నాడు సురథుడు. ఇతడు కోమటి, సమాధి ఇప్పుడిప్పుడే కలిసి స్నేహితుడయ్యాడు. అతడు ఆలుబిడ్డలు ఇతన్ని ఇంటి నుంచి తరిమివేశారు పాపం. నా వాళ్ళు అని దుఃఖపడుతున్నాడు. నిజానికి నా దశ అలాగే ఉంది. నా రాజ్య చింత నన్ను వేధిస్తూ ఉంది. పగవాళ్ళ చేతిలో నా ఏనుగులు గుర్రాలు ఏమైపోయాయో, నా వాళ్ళు నా సేవకులు ఏం కష్టాల పాలవుతున్నారో, నా ధనాగారం పగవాళ్ళు కొల్లగొట్టి ఉంటారు. ఈ చింతతో పగలు తిండి రుచించడం లేదు. రాత్రిళ్ళు కంటికి కునుకు పట్టడం లేదు. జగత్తు మిథ్యని, స్వప్నం వంటిదని తెలుసు. అయినా మనస్సు స్థిరపడకుండా ఉంది. పరిపరి విధాల పోతూ ఉంది. నేనెవరు? వాళ్ళెవరు? గుర్రాలు ఏనుగులు ఎవరు? అన్నదమ్ములు జ్ఞాతులు ఎవరూ లేరు నాకు. పుత్రులు మిత్రులు ఎవరూ లేరు. ఇదంతా భ్రమని తెలుసు. అయినా మొహం వదలకుండా ఉంది. ఏమిటి మోహం? సర్వజ్ఞుడివి నువ్వు, దయామూర్తివి,
నా సంశయం నిర్వర్తించి నివర్తించు. ఈ అద్భుతమైన మోహానికి ఏమిటి కారణం? రాజా, జ్ఞానోపదేశం చేస్తూ అందుకున్నాడు సుమేధుడు. బంధమోక్షాల కారణం వివరిస్తాను, వినండి. బంధమోక్షాలన్నిటికీ కారణం మహామాయ. దేవతలు, మనుష్యులు, మృగాలు, పక్షులు ఒకటేమిటి, ప్రాణికోటి యావత్తూ మాయలకి లోబడి బంధము మోక్షము పొందుతూ ఉంటుంది. మూల ప్రకృతి మహామాయ. అదే జగత్తు సృష్టిస్తుంది. మోహజాలంలో పడి ప్రాణులందరూ మహామాయ ఆధీనంలో ఉంటారు. మోహం తప్పించుకోగలవాడెవడు? మామూలు మనుషుల్లో నువ్వు క్షత్రియుడివి, రజోగుణం గలవాడివి. రజోగుణం జ్ఞానుల్ని కూడా మోహంలో ముంచుతుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు జ్ఞానం కలవాళ్లే అయినా రాగవసులై భ్రమలో పడతారు. వెనుక సత్యయుగంలో బ్రహ్మ విద్య కోసమని విష్ణుమూర్తి శ్వేతదీపంలో తపస్సు చేశాడు. అనస్వరమైన సుఖం కోసమే ధ్యానమగ్నుడు అయ్యాడతడు. నిర్జన ప్రదేశంలో బ్రహ్మదేవుడును తపస్సు చేశాడు. పరమాద్భుతంగా మోహం నుండి బయటపడడానికి అలా తపస్సు చేశాడు. కొంతకాలం అయ్యాక ఇతరులు చూడాలని బయలుదేరాడు విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడును అలాగే బయలుదేరాడు. దారిలో ఒకళ్ళనొకళ్ళు తారసిల్లారు. ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు అని ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించుకున్నారు. నేను జగత్కర్తని అన్నాడు బ్రహ్మ. మూర్ఖుడా, జగత్కర్తని నేను, నువ్వెవడివి? రజోగుణం కలవాడివి నువ్వు కనుక బలహీనుడివి. నేను సత్వగుణం కలవాడిని, సనాతనుణ్ణి, విష్ణుమూర్తిని. దారుణమైన యుద్ధం చేసి నిన్ను రక్షించాను. అప్పుడే మరిచిపోయావు మధుకైటబుల మాట. వాళ్ళకి భయపడి నా శరణు వేడుకున్నావు. వాళ్ళని చంపి నిన్ను బతికించాను. మూర్ఖుడా, ఊరికే గర్వపడుతున్నావు. ఇప్పుడైనా తెలివి తెచ్చుకో. ఈ విశాల విశ్వంలో నన్ను మించిన వాడు మరొకటి లేడు అన్నాడు విష్ణుమూర్తి. మాట మీద మాట పెరిగింది. శౌర్యులు హెచ్చాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నదాకా వచ్చింది. శృతి మించి రాగాన పడింది. ఇద్దరూ ముక్కుపుటాలు అదిరాయి. పెదాలు వణికాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. చెయ్యి కలుపుకునే స్థితికి వచ్చింది. ఇంతలో తెల్లటి శివలింగం వాళ్ళిద్దరి మధ్య ఆవిర్భవించింది. పరమాద్భుతంగా ఉంది. ఎంతో గొప్పగా ఉంది. భూమి అట్టడుగు నుంచి పుట్టి ఆకాశం మీదకి ఎంత మీదకు పోయిందో తెలియదు. అప్పుడు ఆకాశవాణి అంది, ఓ బ్రహ్మ, ఓ విష్ణుమూర్తి, మీలో మీరు తగులాడుకోకండి. ఈ లింగం అడుగు భాగం కానీ చివరి భాగం కానీ మీలో ఎవరు కనిపెడితే వారే శాశ్వతంగా గొప్పవాళ్ళు అవుతారు. మీలో ఒకరి క్రిందకి వెళ్ళండి, ఒకరు మీదకి వెళ్ళండి, అంతు కనుక్కోండి. ఈ తగువులో ఒకరిని మధ్యవర్తిగా ఎంచుకోండి. ఆకాశవాణి అన్న ప్రకారం ఆ లింగం తుది మొదలు కనుక్కోవడానికి సిద్ధపడ్డారు బ్రహ్మ విష్ణుమూర్తులు. విష్ణుమూర్తి పాతాళానికి బయలుదేరాడు. బ్రహ్మ ఆకాశం మీదకి వెళ్ళాడు. తమ గొప్పతనం చూపడానికి ఇద్దరు తమకంతో పూనుకున్నారు. పాతాళానికి వెళ్ళి అలసిపోయాడు విష్ణుమూర్తి. ఎంత వెళ్ళినా లింగం మొదలు అగిపించలేదు. ఎంత వెళ్ళాలో అంతా వెళ్ళాడు. అయినా లాభం లేకపోయి బాగా అలసిపోయాడు అతడు. అంతు కానక తిరిగి వచ్చేశాడు. ఆకాశం మీదికి వెళ్ళాడు బ్రహ్మ. ఎంత వెళ్ళినా ఇంకా మీదికే ఉంది. శివలింగం కొంత దూరంలో శివుడి శిరస్సు మీద కేతకీ పువ్వు పడుతూ అతడికి దొరికింది. అది పుచ్చుకుని మరి మీదికి వెళ్లకుండా సంతోషపడుతూ తిరిగి వచ్చేశాడు అతడు. గబగబా వచ్చేసి విష్ణువు వచ్చాక కేతకీ పువ్వు చూపెట్టి, ఇదిగో, ఇది శివలింగం శిరస్సు మీదది. అంతం చూసి పట్టుకు వచ్చాను అంటూ బొంకాడు. నువ్వు నమ్ముతావో లేదో, నేను ఈ పువ్వు గుర్తు పట్టుకు వచ్చాను అన్నాడు. అంత దూరాన సాక్షి ఎవడు దొరుకుతాడు అన్నాడు బ్రహ్మ. ఈ కేతకీ పువ్వు సాక్ష్యం చెప్పవలసి వస్తే ఇదే చెబుతుంది. బ్రహ్మ అన్నట్లుగానే కేతకీ పువ్వు సాక్ష్యం పలికింది. శివలింగం శిరస్సు మీ నుంచే నన్ను తీసుకువచ్చాడు బ్రహ్మ. పిసరంత సందేహం లేదు. నా మాట నిజం. శివలింగం శిరస్సు చూశాడు బ్రహ్మ. ఎవరో భక్తులు శివుడి శిరస్సు మీద నన్ను పెట్టారు. అక్కడి నుంచే నన్ను పట్టుకు వచ్చాడు బ్రహ్మ అంది. శివుణ్ణే సాక్ష్యం వేస్తాను నేను అన్నాడు విష్ణుమూర్తి. కేతకీ సాక్ష్యం నిజమని శివుడంటే నేను సమ్మతిస్తాను. అబద్ధ సాక్ష్యం పలికింది కేతకి. కోపంతో కేతకిని చూస్తూ అన్నాడు శివుడు, నా శిరస్సు నుంచి జారిపడింది. పడుతూ ఉంటే ఎంతో కింద దీన్ని పట్టుకున్నాడు బ్రహ్మ. కేతకి, పచ్చి అబద్ధం పలికావు. అంచేత ఇవాళ నుంచి నిన్ను నేను ముట్టను. సిగ్గుపడిపోయాడు బ్రహ్మ. విష్ణుమూర్తికి నమస్కరించి తల ఉంచుకున్నాడు. ఆకాశం నుంచి కేతకి తన పూజకి పనికి రాకుండా బహిష్కరించాడు శివుడు. ఇంతకీ చెప్పవచ్చిందేమిటంటే, మాయా బలవంతమైనది. జ్ఞానవంతుల్ని కూడా మోహంలో ముంచుతుంది. మహానీయుల మాటే అలా ఉంటే మామూలు మనుషుల సంగతి చెప్పేదేముంది?
దేవకార్యం కోసం విష్ణువంతవాడు పాపభయం లేకుండా దైత్యుల్ని దగా చేశాడు. ఆనందము సుఖము మానుకొని నానా యోనుల్లోనూ పుట్టి రాక్షసులతో పోరాడుతాడు. దీనివల్ల ఏం తెలుస్తోంది? జగద్గురువు, సర్వజ్ఞుడు, దేవదేవుడు అయిన విష్ణువు కూడా మాయాబలం ముందు ఏమీ కాడన్నమాట. అయినప్పుడు ఇతరులు ఏమాత్రం జ్ఞానుల్ని కూడా ఆ పరమ ప్రకృతి మహామాయ బలాత్కార మోహం పాలు చేస్తుంది. ఆ మహామాయ విశ్వమంతటా నిండి ఉంటుంది. మోహదాయిని మహామాయ, జ్ఞానదాయిని, బంధమోక్షణాయిని కూడా. మహాత్మా సుమేధుడు చెప్పినంత విని అడిగాడు సురధుడు. ఆ మహామాయ స్వరూపము బలము కూడా సెలవియ్యి. ఆమె ఎలా ఉద్భవించింది? ఎక్కడ నివసిస్తుంది? పుట్టుక లేదామెకి అన్నాడు సుమేధుడు. అది లేదామె, పరాశక్తి ఆమె, కారణాలన్నిటికీ కారణమామె, ప్రాణులందరిలోనూ నివసిస్తుందామె. ఆమె శక్తి లేనివాడు శవం. చితశక్తి రూపంగా సర్వభూతాల్లోనూ ఉంటుందామె. బ్రహ్మస్వరూపిణి ఆమె. ఆమె ఆవిర్భావము తిరోధానము దేవకార్యం కోసమే. దేవతలైనా మానవులైనా తన్మయ భావంతో ఆమెను స్తోత్రం చేస్తే దర్శనమిస్తుంది, కష్టాలు తీరుస్తుంది. భగవతి ఆమె, పరమేశ్వరి ఆమె. భక్తుల కోర్కెలు తీర్చడం కోసం రకరకాల రూపాలతో రకరకాల శక్తులతో దర్శనమిస్తుంది ఆమె. దేవతలందరూ దైవానికి లోబడి ఉంటారు, కానీ ఆమె మాత్రం ఎవ్వరికీ లోబడి ఉండదు, కాలానికి కూడా లోబడదు. నిత్య పురుషార్థ ప్రవర్తిని ఆమె. జగత్తు దృశ్య పదార్థం. పురుషుడు ద్రష్ట విశ్వకర్త కాలేడు. సదాత్మిక జగదంబే. ఈ దృశ్య ప్రపంచమంతటికీ జనని. పరమపురుషుణ్ణి రంజింపచెయ్యడం కోసం ఈ బ్రహ్మాండ నాటకం కల్పిస్తుంది ఆమె. చూసి ఆనందిస్తాడతడు. సర్వసంహారమును ఆమె చేస్తుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు కేవలం నిమిత్తమాత్రులు. తన లీల కోసమే సృష్టి స్థితి లయకార్యాలు వారి చేత జరిగిస్తుంది భవాని. తన అంశ వారిలో ప్రవేశపెట్టి వారిని శక్తిమంతుల్ని చేస్తుంది. బ్రహ్మకి సరస్వతిని ఆమె ఇచ్చింది, విష్ణుమూర్తికి లక్ష్మినిచ్చింది, శివుడికి పార్వతినిచ్చింది. ఆ శక్తుల్నిచ్చి వారిని శక్తిమంతుల్ని చేసింది. అందుకనే ఆ త్రిమూర్తులు సంతోషపూర్వకంగా దేవిని ధ్యానిస్తారు, పూజిస్తారు. రాజా సురధ, నాకు తెలిసినంతగా దేవీ మహత్యం వినిపించాను. పరిపూర్ణంగా ఆమె మహిమ వివరించడం నా శక్తికి మించిన పని. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 33వ అధ్యాయం. ఈరోజు పురాణం సంపూర్ణం.